గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పరిపాలన అనేది అయితే పిఠాపురం ఏం కాపాడతలేదండి. రోడ్లో వేసారు ఎక్కడైనా. పిఠాపురం అయితే పరిపాలన అయితే ఎవరో కనబడతలేదండి. చెప్పుకోవడానికి ఏమీ లేదు. అంటే అన్ని ఊర్లకి ఎమ్మెల్యే ఉన్నాడు కానీ పిఠాపురానికి ఎమ్మెల్యే లేడండి. ఎమ్మెల్యేని లేని పిఠాపురం అంతేండి. పిఠాపురం ఎమ్మెల్యే గారు కాదు అని చెప్పి అభిమానులు అన్న వాళ్ళు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అన్నామండి. గెలిచిన నెల రోజులకి 2 రోజులకి వచ్చారండి. మళ్ళీ తర్వాత ఒక 3 నెలలకి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ మొన్న చిత్రాడ కాపాడతారు, మళ్ళీ అక్కడ కాపాడలేదండి. అంటే ఆయన లేకపోయినా ఆయన ఒక మనిషిని పెట్టి పనులు చేపిస్తున్నారని అంటున్నారు. పేరండి మనిషి పెట్టిన పేరు మీరు చెప్తే తప్ప పెట్టిన మనిషి పేరు కూడా మాకు తెలియదు. జనవాణి ఏటన్నారు, ఎక్కడ ఏమో జరుగుతున్నాయో తెలియదండి. ఈరోజు వర్మ గారు ఇవ్వండి, ఇదే ఆఫీస్ వర్మ గారు ఆఫీసు. మా దగ్గరికి వెళ్ళి ఏదైనా పలానా సమస్య ఉందంటే అలా వచ్చి చేసేవాడు. కంటి చూపుతో శాసించే వర్మ గారండి. ఇవాళ వర్మ గారు ఎక్కడ లేరండి. ఇవాళ పిఠాపురం అల్లకొల్లారం అయిపోయినండి. ఆయన కానీ సైలెన్స్ గా అందరినీ కార్యకర్తలు అందరినీ కూడా పైన అధికారంలో ఉన్నాం కాబట్టి ఆయన కూడా ఇబ్బందులు పడుతున్నారు బాబు గారు. మనం కూడా సహకరించాలి. ఆయన ప్రతి ఒక్క కార్యకర్త కూడా సజీవంగా వస్తున్నారండి.